ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏంటంటే ఫంక్షన్ హాల్లో టెంపరీగా పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్కు 8 గంటల పని ఇవ్వాలి, అట్లాగే 800 రూపాయలు ఈ సమావేశం తీర్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా 800 కంటే తక్కువ సెక్యూరిటీ వాళ్ళు చేస్తే వాళ్ళకు కూడా ఒక 1500 రూపాయల జరిమానా కూడా ఈ యొక్క సెక్యూరిటీ సమావేశం తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలు ఏదైతే లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న సెక్యూరిటీ ఏజెన్సీలను కూడా వాటిని చర్యలు తీసుకోవాలి లేబర్ అధికారులు. అట్లాగే సెక్యూరిటీ వాళ్ళకు కూడా కనీస వేతనం 26,000 ఇవ్వాలి. అట్లాగే టార్చ్ లైటు, షూలు, అట్లే డ్రెస్సులు కూడా కొన్ని సెక్యూరిటీ ఏజెన్సీలు పైసలు కట్ చేస్తున్నాయి, 2,000 3,000 దాకా. అట్లా కట్ చేయవద్దు. అట్లాగే ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీ వాళ్ళ కొరకు రేపు రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కూడా నిర్వహిస్తాం. ఇక సెక్యూరిటీగా పనిచేసే వంటి ఏదైతే షోరూమ్స్, అట్లాగే హాస్పిటల్స్, అట్లాగే ఏంటంటే ఇక్కడ ఆటోనగర్లో ఉన్న అటువంటి షాపులలో కూడా రాత్రి పగలు పనిచేస్తూ ఉన్నారు. 12 గంటలు కూడా పనిచేస్తూ ఉన్నారు, నిలబడితే కూడా వాళ్ళకు కాళ్ళకు నొప్పులు వచ్చేసి ఇట్లా ఆరోగ్యపరమైన పడుతూ ఉన్నారు. కాబట్టి 8 గంటల పని విధానం అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఫంక్షన్లో పనిచేసే వాళ్ళకు కూడా తప్పకుండా ప్రతి ఒక్క ఫంక్షన్ హాల్ మేనేజర్ కూడా మేము అతి త్వరలో ప్రతి లెటర్ కూడా వాళ్ళకి 800 రూపాయలు తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి 800 కంటే తక్కువ చేయవద్దని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. అట్లాగే ఏంటంటే సెక్యూరిటీస్ చాలామంది సెక్యూరిటీస్ వాళ్ళు కూడా మా సంఘంలో చేరి వాళ్ళ హక్కుల కొరకై పోరాటం నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఉన్నం రవి, యూనియన్ గౌరవ అధ్యక్షుడు. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.